షర్మిల మనసులో ఏముందో, అవునా నిజమా? వైఎస్ఆర్టీపీ అధ్యక్షులు వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ పీసీఆర్ఐగా పగ్గాలు చేపట్టడం ఖాయమైంది. న్యూఢిల్లీ వేదిక ఏపీ కీలక నేతలతో జరిగిన సమావేశాల్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, అగ్రనేత రాహుల్ గాంధీ దాదాపు తేల్చేశారు. ఇక అధికారిక ప్రకటన మాత్రమే మిగిలింది. షర్మిల పార్టీ పగ్గాలు చేపడితే ఏపీలో కాంగ్రెస్కు పురోవైపం వస్తుందని రాష్ట్ర నేతలు మొదలుకొని ఢిల్లీ పెద్దల వరకు ఆశిస్తున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే అతి త్వరలోనే ఏపీ కాంగ్రెస్ సంబంధించి కీలక ప్రకటన రాబోతుందని తెలిసింది. గతంలో 1-2 సార్లు ఏపీకి వెళ్ళనని ఏమన్నా తెలంగాణలో రాజకీయం చేస్తానని చెప్పిన షర్మిల ఇప్పుడు ఏం చేయబోతున్నారు అనేది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. మరోవైపు షర్మిల కూడా ఏపీకి వెళ్ళి పార్టీ పగ్గాలు చేపట్టడానికి రంగం సిద్ధం చేసుకున్న సమయంలోనే పుట్టింటికి రావద్దు చెల్లి అని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైవి సుబ్బారెడ్డితో రాయబారం నడపగా సమస్య లేదు, ఒప్పుకోనని ఆమె తెగేసి చెప్పిన నేపథ్యం ఇలా ఉన్నటువంటి నేపథ్యంలో సొంత అన్న సొంత బాబాయ్ కూడా చెప్పారు, మీరు ఏపీకి రావద్దు, ఏపీకి వస్తే నష్టం జరగబోతుంది, ఏపీకి వస్తే ఇబ్బంది కలుగుతుంది. ఇప్పుడు వచ్చేటువంటి ఎన్నికలు చాలా కీలకమైనటువంటి ఎన్నికలు. మీరు ఏదైతే ఉన్నదో తెలంగాణకు మీకు బాధ్యతలు చెప్పిన తెలంగాణలో మీరు ప్రచారం చేసుకొని తెలంగాణలో అధికారం చేయించుకోగాని ఆంధ్రప్రదేశ్కి రావద్దు అని చెప్పడంతో కూడా ఆమె స్పష్టంగా చెప్పింది, నేను వస్తానంటే వస్తాను, ఆగేదే లేదు, నాకు బాధ్యతలు ఇచ్చిన వెంటనే నేను అక్కడ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కాదు కాంగ్రెస్ అధ్యక్షులుగా కొనసాగిపోతాను. కాంగ్రెస్లో ఏదైతే ఉన్నారో వైఎస్ఆర్టీపీ తెలంగాణ విలీనం చేసిన తర్వాత పూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికారానికి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా అన్నటువంటి ధీమాతో ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ అన్నా చెల్లెల అనుబంధం అయితే ఈ ఎన్నికలో విడిపోతుందా, లేకపోతే షర్మిల సపోర్ట్ చేస్తుందా, లేకపోతే షర్మిల నిజంగా అధికారంలోకి రావడం కోసము కాంగ్రెస్ పార్టీని భుజస్కంధాలపై మోస్తుందా, అక్కడ ఉన్నటువంటి కమ్మ వెలమ రెడ్డి సామాజిక వర్గాలు ఏ విధంగా స్పందించబోతున్నాయి, దానికి సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా ఉన్నాయి, అతి తక్కువ సమయంలో ఉన్నటువంటి పార్టీలు మారినా ఆ ప్రభావం ఉండబోతుందా? ఒకవేళ విజయమ్మ ఎవరి వైపు ఉంటారు, కొడుకు వైపు ఉంటారా, కూతురు వైపు ఉంటుందా? కూతురు వైపు సొంత పార్టీ ఉన్నప్పుడు కూతురు వైపు నడిచినటువంటి విజయమ్మ ఒకవేళ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ భుజస్కంధాలపై మోసేటువంటి నేపథ్యంలో విజయమ్మ ఎవరి వైపు ఉంటుంది, కొడుకు వైపు ఉంటుందా, కూతురు వైపు ఉంటుందా అన్నటువంటి వార్తలు కూడా మనం త్వరలో రాబోతున్నాయి. ఆ వార్తలకు సంబంధించిన అంశాన్ని కూడా మనం చెప్పడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యం కూడా ఉంది.